ఒక్కొక్కసారి మన పెద్ద శత్రువు ఎవరంటే, మన విజయానికి పెద్ద శత్రువు ఎవరంటే, మన ప్రీవియస్ విజయాలన్నమాట. ఇంతకుముందు గతంలో మనం సాధించిన విజయాలే ఒక్కొక్కసారి మనల్ని స్ట్రెస్‌లోకి తీసుకెళ్తాయన్నమాట. ఇంకా అంతకన్నా బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ స్టూడెంట్ మంచి మార్కులు తెచ్చుకున్నాడండి. ఇక ఇంటర్మీడియేట్ అయ్యేసరికి మంచి ర్యాంకులు వచ్చి మంచి మార్కులు వచ్చినాయి కదా! దానికి తగ్గట్టుగా నా యొక్క పెర్ఫార్మెన్స్ ఉంటుందో లేదో అన్న స్ట్రెస్‌తో ఆయన చదువుతూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే గ్రాఫ్ ఒక్కొక్కసారి అన్ని విషయాల్లో కాదు, కొంతమంది విషయాల్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఆ గ్రాఫ్ అన్నది జర కిందికి దిగే అవకాశం ఉంటుంది. ఆ టైంలోనే మనం స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే చాలామందికి విజయం తలకెక్కుతూ ఉంటుంది. ఇంకా నా అంతటోడు లేడు అని విర్రవీగుతూ ఉంటారు. ఈ రకం మనుషులు కూడా ఉంటారు. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనము ముందుకెళ్తామో ఖచ్చితంగా ఎక్కడో చోట తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఇది కేవలము చదువులోనే కాదు, నిత్య జీవితంలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది అనుకుందాం, మంచి ప్యాకేజ్తో వచ్చింది ఉద్యోగం. ఇంకా నాకు తిరుగులేదు, ఎదురులేదు. ఇంకా ఆ ఉద్యోగంలో ఆయనకి సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంది, ఇన్సెంటివ్స్ పెరుగుతూ ఉన్నాయి, శాలరీ పెరుగుతూ ఉంది. ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇంకా ఆయన్ని ఎవరు పట్టుకోలేరు అనమాట. అందరి విషయాల్లో కాదు, మళ్ళీ కొంతమంది విషయాల్లో. ఇక హీ గెట్స్ క్యారీడ్ అవే. అప్పుడు ఏం జరుగుతుందంటే మాట మారిపోతుంది, తన ప్రవర్తన మారిపోతుంది, ఖర్చులు పెంచేసుకుంటారన్నమాట. పనికొచ్చేవైతే పర్వాలేదు, పనికిరాని ఖర్చుల గురించి చెప్తున్నాను. అవి పెంచేసుకొని ఇంకా నాకు లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది అన్న భ్రమలో ఉంటారు. సడన్గా లే ఆఫ్ అయ్యేసరికి వాళ్ళు డీలా పడిపోతారనమాట. ఇంకా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని కూడా మనం ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం. నేను ఒక్క విషయం చెప్తున్నాను మిత్రులందరికీ కూడా, ఏది ఏమైనా సరే మీ పని మీరు చేసుకుంటూ పోవాలి. గ్రాఫ్ అన్నది ఎప్పుడు కూడా ఎదుగుతూనే ఉండాలి. నేర్చుకునే తత్వం అన్నది మనలో పెరగాలి. ఇక నాకు అన్నీ తెలుసు అన్నప్పుడే సమస్యలు వస్తాయి. మనకు తెలిసింది చాలా తక్కువ, ఇంకా అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడు కూడా ఒక ప్లాన్ ఉండాలి మనకి. ఏంటి ఆ ప్లాన్ అంటే, స్ట్రాటజిక్ ప్లాన్ ఏమంటారంటే, ఇదే ఉద్యోగం రేపు లేకపోతే నా పరిస్థితి ఏంటి, ఇంతకన్నా మంచి కంపెనీలో నేను వెళ్ళాలి, ఇంకా మంచి ఉద్యోగం తెచ్చుకోగలనా, ఆ ప్రకారంగా నేను వర్కౌట్ చేస్తున్నానా అన్న విషయం ప్రతి వ్యక్తికి కూడా తెలవాలి. ఇంట్రాస్పెక్షన్ అంటారు, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం అప్డేట్ అవ్వకపోతే జనాలు మనల్ని, కంపెనీలు కానీ మనల్ని అవుట్డేట్ చేసేస్తూ ఉంటాయి. ఇది చాలా విషయాల్లో జరుగుతూనే ఉంది. ఇవాళ రేపు కాంపిటేటివ్ వరల్డ్లో మనం ఉన్నాం కాబట్టి నేను అందరికీ చెప్తున్నా, సమ్టైమ్స్ యువర్ స్ట్రెంగ్త్ ఆల్సో బికమ్స్ యువర్ వీక్నెస్. మన స్ట్రెంగ్తే మనకు వీక్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనము నిత్య జీవితంలో చూస్తూనే ఉంటాం. మహాపండితుడు ఉంటాడు, ఆయన పిల్లలు చూస్తే పామరులు అయిపోతారు. పండిత పుత్ర శుంఠః ఏదో ఉంది కదా, అలా ఎన్నో చూస్తున్నాం మనం. ఇంకా చూసుకోండి, పెద్ద పెద్ద ఫిలిం స్టార్స్నే చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చాలా పేరు తెచ్చుకున్న ఫిలిం స్టార్స్ పిల్లలు వాళ్ళంత సక్సెస్ తెచ్చుకోలే. ఎందుకంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రీతిలో ఉంటాయి. అరే ఈయన ఇంత పెద్ద ఫిల్మ్ యాక్టర్, వీళ్ళ అబ్బాయి కూడా అంతకన్నా బాగా చెయ్యాలి అని జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ జనాల ఎక్స్పెక్టేషన్స్కి వీళ్ళు నేను చేయగలనా లేదా అన్న టెన్షన్తో బహుశా పర్ఫార్మెన్స్ అన్నది అక్కడ లోపించే అవకాశం ఉంది. తద్వారా ఎంతోమంది ఫెయిల్యూర్ అయ్యారు. మనం చూస్తూనే ఉన్నాం, అవుతున్నారు కూడా, ఇవాళ రేపు కూడా అవుతున్నారు రెగ్యులర్గా. కాబట్టి ఏదేమైనా సరే నాలో ఉన్న సత్తా ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. నా సత్తా మీద నాకు నమ్మకం ఉండాలి. డోంట్ కాపీ అదర్స్. మీ సొంత ఫాదర్ అయినా సొంత మదర్ అయినా వాళ్ళని కాపీ చేయకూడదు. మన సొంత స్టైల్ మనకు ఉండాలి ఏ విషయంలో అయినా సరే. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి యువత అందరూ కూడా. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ జర్నీ ఆన్ థార్న్స్ అంటారు, ముళ్ళబాట ఇదంతా కూడా. కాబట్టి జాగ్రత్తగా మన యొక్క రహదారిని ఏర్పాటు చేసుకొని అందులో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కూడా అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. అప్పుడు జీవితంలో మనకు సక్సెస్ అన్నది దగ్గర అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప నీరసించిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా నా వల్ల అవ్వదేమో అన్న ఆలోచన ఒక్కసారి వచ్చిందనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ టు ద
కాన్సిక్వెన్సెస్. అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాకుండా చూసుకోండి. ఇది అన్ని విషయాల్లో కూడా వర్తిస్తుంది. చదువులో వర్తిస్తుంది, వ్యాపారంలో వర్తిస్తుంది, ఉద్యోగంలో వర్తిస్తుంది, అలాగే మన ఇండస్ట్రియలిస్ట్కి వర్తిస్తుంది, స్టార్టప్ కంపెనీస్కి వర్తిస్తుంది, ఆంటర్‌ప్రెన్యూర్ అందరికీ, ఇంకా వాళ్ళు వీళ్ళు అని కాదు, ప్రతి వ్యక్తికి కూడా ఇది వర్తిస్తుంది. మీరందరూ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతి నిత్యం కూడా అప్డేట్ అవ్వాలి. మంచిగా దర్శనం, పఠనం, శ్రవణం అంటారు చూసినారా? మంచి విషయాలు దర్శించుకుంటూ ఉండాలి. కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. అదే బిజినెస్లో, మన బిజినెస్లోనే ఉన్న ఇంకొక వ్యక్తి టర్నోవర్ ఎందుకు అంతగా బలంగా చేస్తున్నారు, నాదెందుకు అవుతలేదు, అది ఒకసారి మనం తెలుసుకుంటూ ఉండాలి. అది దర్శనం అన్నమాట. శ్రవణం అంటే మంచి విషయాలు వింటూ ఉండాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఉండాలి, సెమినార్స్కి వెళుతూ ఉండాలి. ఆ తర్వాత పుస్తక పఠనం అన్నది ఇవాళ రేపు టోటల్గా తగ్గిపోయింది. పఠనం అన్నది జరగాలి. మంచి మంచి పుస్తకాలు చదవాలి. మనకి ఏదైతే జ్ఞానాన్ని ఇంకా ఇస్తాయో దాన్ని మనం ఆసక్తితో చదవాలి. చదవడమే కాకుండా ఆస్వాదించాలి. ఆస్వాదించడమే కాకుండా ఆచరణలో పెట్టాలి. అప్పుడు మన జీవితం అన్నది హ్యాపీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఆటుపోట్లు వచ్చినా కూడా తట్టుకునే శక్తి మనకి వస్తుంది అన్న సత్యాన్ని మీరందరూ కూడా గ్రహించండి. ప్రతి వ్యక్తి కూడా మీ వృత్తుల్లో మీరు ఏ పనైనా చేస్తుండండి. అందులో ఒక విద్యార్థి అయినా మీ చదువులో రాణించాలి. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు రాణించి ఉన్నత దశకు చేరాలి అన్నది నా యొక్క ఆకాంక్ష. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.